ప్రఖ్యాతుల్ని కోరుకోవచ్చు, కానీ ఆ పేరు ప్రఖ్యాతులు అనేవి మనకు మంచి ఆరోగ్యంతో మనం ఉన్నా లేకపోయినా మన తదనంతరం కూడా మన కుటుంబాలకు కానీ మరి మనం ఎవరితోటి జీవనయానం చేశామో స్నేహితాలు చేసామో వాళ్ళకు కూడా మంచి పేరు ఉండాలి. ఆ మంచి పేరు కోసం మనం ఎన్నైనా ఇబ్బందులు కష్టాలు పడాలి. అయితే ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కుటుంబం మీద ప్రేమ. తన తల్లిదండ్రుల్ని, బిడ్డల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తనతో జీవనయానం చేసే ప్రతి ఒక్కరిని కూడా ముందు ప్రేమానురాగాలతో చూసుకోవాలి. ఇలా ఎన్ని సమావేశాలు ఇచ్చినా, ఎన్ని అవార్డులు ఇచ్చినా, ఎన్ని కార్యక్రమాలు కుటుంబ విలువల్ని, మన కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులని, కష్టాలని తీర్చకుండా, వాటిని ప్రేమానురాగాలతో చూడకుండా ఇక్కడ వచ్చి ఏదో చేద్దామంటే అది హాస్యాస్పదమే, అది మెచ్చదన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ సమయం నుంచి ఓ చక్కటి మంచి నిర్ణయం తీసుకోండి. పలానా రోజు ఒక వ్యక్తి సమావేశంలో మాకు చెప్పారు, అదేంటంటే ప్రతి సెకండ్, ప్రతి నిమిషం నేను ఆనందంగా ఉండాలి. భగవంతుడు మనల్ని ఆనందంగా హాయిగా ఉండమని పంపించాడు, కానీ తిట్టుకుంటూ అరుచుకుంటూ కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉండమని కాదు. కాబట్టి ఆనందంగా ఉండాలనేది కూడా మన నిర్ణయం అయి ఉండాలి. మనం ఆనందంగా ఉంటూ ఆ నిర్ణయానికి తోడుగా మరి అందరినీ ఆనందపరిచే విధంగా ఉండాలి. సమాజ అభివృద్ధికి మనం కృషి చేయాలి. రాబోయే రోజుల్లో అనేక మార్పులు వస్తున్నాయి. చాలామంది ఉద్యోగాలకు ఇబ్బంది రాబోతుంది. మనుషులకి పనే ఉండదు, మన మనుషులు పని చేయబోతున్నారు. 1/3/2026 నుంచి అమెరికాలో 20% ఆఫ్ జాబ్స్ పక్కకి వెళ్ళిపోతున్నాయి. మనలాగానే డిజిటల్ మనుషులు వచ్చి మన పనులు చేయబోతున్నారు. కాబట్టి కరోనా మనకు నేర్పించిన పాఠాన్ని గుర్తుపెట్టుకుని మనం చేయాల్సింది ఏంటి? విలువైన జీవితంలో ప్రేమానురాగాల్ని పంచుతూ మనకున్న నైపుణ్యతలు, మనలో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీస్, మీలో ప్రతి ఒక్కరిలో చాలా మంచి గొప్ప క్వాలిటీస్ ఉంటాయి, అవి గుర్తించండి. ఆ నైపుణ్యాలని పెంచుకోవాలి. నేను డ్రైవర్ అయితే డ్రైవింగ్ చేసే స్కిల్స్ని రోజు జాగ్రత్తగా ఇంకా బాగా మంచిగా ఉండేటట్టు చేయాలి. నేను ఒక లెక్చరర్ అయితే చక్కటి పాఠాలు చెప్పాలి. నేను ఇంట్లో హౌస్ వైఫ్ అయితే ఒక మంచి కుటుంబంలో ఒక గృహిణిగా నేను ఏం చేయాలి అది చేయాలి. మన దేశంలో ముఖ్యంగా హిందూ మతంలో ప్రతి ఒక్కరు కూడా ప్రేమానురాగాల్ని పంచేదానికి సహనంతో సిద్ధంగా ఉంటారు. ఆ సహనాన్ని పాటిస్తూ మనలో ఉన్నటువంటి నైపుణ్యాలని పెంచుకుంటూ మనం కష్టించి సంపాదించిన డబ్బుని ఏదో ఒక రూపంలో మోసం చేసి కొట్టేయాలని ప్రతి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, బ్యాంకులు కొడుతున్నా. కాబట్టి జాగ్రత్తగా దాచుకోవాలి మన డబ్బుని. ఏదో బ్యాంకులో పెట్టేసాలే అని అనుకుంటే లాభం లేదు. బ్యాంకులో కూడా మోసాలు జరుగుతున్నాయి, ఆన్లైన్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. నాకు ఈ మధ్య ఒక డాక్టర్ గారు క్లయింట్గా వచ్చారు. పాపం అన్మ్యారీడ్, 45 ఏళ్ళు ఉంటాయి, తల్లిదండ్రులే ఇంట్లో ఉంటారు. డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఆమెని ఫోన్ చేసి ఆ అకౌంట్లో ఉన్న మొత్తం డబ్బులు కొట్టేశారు. ఒక్క రోజులో ఆమె మొత్తం పోగొట్టుకుంది. భయపడొద్దండి. ఎవరైనా మీ ఓటీపీ చెప్పబట్టే చెప్పద్దు.
మీ సెల్ని అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేయండి. మీ నెట్ బ్యాంకింగ్ పెట్టుకున్న వాళ్ళు అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలి, లేనప్పుడు క్లోజ్ చేయాలి. ఎవరు కూడా ఫోన్ ద్వారా అరెస్టులు అనేవి జరగవు. ఈ సంస్థలన్నీ కూడా చేయాల్సినదే. హ్యూమన్ రైట్స్ చేయాల్సింది ఏంటంటే చక్కగా ప్రతి వాళ్ళకి వాళ్ళకున్న హక్కులు బాధ్యతలు తెలియజేస్తూ ఇలా ఎన్ని పాటలు పాడుకోవచ్చు, ఆటలాడవచ్చు. వాటితో పాటు ముఖ్యమైన ఈ హక్కులు బాధ్యతలను తెలియజేస్తూ ప్రతి వాళ్ళకి త్వరితగతిన న్యాయాన్ని అందించాల్సిన బాధ్యత హ్యూమన్ రైట్స్ సంస్థ మీద ఉంది. అంతేకాకుండా ఎవ్వరు వాళ్ళు కష్టించి సంపాదించినటువంటి డబ్బు పోగొట్టుకోకుండా కాపాడుకునే విధంగా వాళ్ళ జీవనయానం ఉండేటట్టు చేయాల్సిన బాధ్యత కూడా ఇటువంటి సంస్థల మీద ఉంది. కాబట్టి మన నిర్ణయం ఈరోజు ఏంటంటే మనం ఆనందంగా ఉంటాము, అందరినీ ఆనందపరుస్తాం. అంతేకాకుండా మనకు 5 మాతలు ఉన్నారు. 5 మాతలు: భూమాత, మాతృభూమి, మాతృమూర్తి, మాతృభాష, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అదొక మాత, గోవు ఒక మాత. ప్రకృతి నుంచి మనకు ప్రతి క్షణం మనం బతుకునేందుకోసం అది గాలి రూపంలో కావచ్చు, అగ్ని రూపంలో కావచ్చు, అనేక రూపాల్లో మనం పొందుతున్నాం. ఆ పొందినటువంటి అలా కాపాడుకోలేనప్పుడు మనం మనుగడే కష్టం అవుతుంది. ఇలా కాపాడాలంటే ప్రేమని పంచగలగాలి. అలా పంచాలి అంటే మనం నిర్ణయం తీసుకోవాలి. మీరందరూ కూడా ఈ క్షణంలో పడుతాను. నాలో వచ్చే ప్రతి ఆలోచనని కూడా నేను స్వార్థం లేకుండా నిజాయితీతోటి ట్రాన్స్పరెన్సీగా అకౌంటబుల్గా జవాబుదారీతనంతో భారతదేశ గౌరవాన్ని కాపాడుతూ దేశం చేస్తామని చెప్పి కంకణం కట్టుకుంటారని ఆశిస్తూ, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అదేవిధంగా టాలెంట్ అవార్డ్స్ తీసుకున్న ప్రతి వాడు కూడా ఈ రోజు నుంచి ఒక బాధ్యత వహించండి. నా చేతుల మీదుగా ఇవ్వాలని నేను కోరి మిమ్మల్ని ఒక్కరినే ముఖ్య అతిథిగా నేను పిలుస్తున్నాను సార్ అని చెప్పడం జరిగింది. నా ప్రతి సెకండ్ని నేను చాలా మంచిగా ఆనందిస్తూ ఉంటాను. నా అమూల్యమైన సమయాన్ని మీతో పంచుకోవడానికి నేను వచ్చాను. అంటే మీకు ఇచ్చే ప్రతి అవార్డు నా చేతుల మీదుగా మీకు ఓ బాధ్యతను గుర్తెరిగిస్తుంది. ఆ బాధ్యత ఏంటంటే మనం తీసుకున్న నిర్ణయం దాన్ని ఇక్కడ పొందిన స్ఫూర్తితోటి సాధన చేయండి. మేము మాటలు చెప్పగలుగుతాం కానీ మీలో స్ఫూర్తిని పంచగలుగుతుంది, రేకెత్తించగలుగుతుంది. సాధన చేయాల్సింది మీరే. ఈ చెప్పిన మాటలన్నీ ఇక్కడ మర్చిపోకుండా మీ తెలిసిన స్నేహితులు, బంధువులు అందరికీ చెప్పండి. ఈ రోజుల్లో ఏదో ఒక విధంగా ప్రతి క్షణంలో వింటున్నాము. అక్కడ వాళ్ళని ఆత్మహత్య చేసుకున్నారు, లేకపోతే ఇక్కడ ప్రియుడితో చెప్పి భర్తను చంపించేశారు. ఇలాంటివన్నీ వింటున్నాం. ఎంత దుర్మార్గం, అన్యాయం, అక్రమం, చట్ట వ్యతిరేకం. వీటన్నిటికి కారణాలు ఏంటంటే మన బాధ్యత మనం వహించడం. తల్లిదండ్రులు పిల్లవాడికి ఫోన్ ఇచ్చేసి నీ ప్రకారం తిరగని మళ్ళీ క్లాస్లో పాఠాలు సరిగ్గా వినలేదని చెప్తాం. ఎంత అవివేకం. కాబట్టి మన బాధ్యత మనం వహిస్తానని చెప్పి చెప్తూ కాలాతీతమైంది కాబట్టి ఇంకా చాలా మీటింగ్స్ జరుగుతాయి. నేను వస్తూ ఉంటాను. ఈ ఒక్క సంస్థలో మాత్రమే సత్యనారాయణ గారి కోరికపై నేను కూడా దీంట్లో భాగమై ఉన్నాను. ఎన్నో సంస్థలు ఉన్నా, ఎంతమంది కోరినా కానీ నేను దాంట్లో ఉండలేదు. కేవలం వాళ్ళకి అడ్వైజ్ ఇస్తూనే ఉన్నాను. ఎందుకంటే ప్రొఫెషనల్గా నేను చాలా బిజీ. నాకు ఈ మధ్య ఒక క్లయింట్
నిమిషం యొక్క వాల్యూ తెలిపాడు. ఆయన పరిచయం కాకముందు ఒక నిమిషం యొక్క వాల్యూ నాకు తెలియదు. ఆయన పరిచయం అయిన తర్వాత ఒక 3 hours ఫస్ట్ పరిచయంలో డిస్కస్ చేసిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆయన ఏమన్నారంటే, నేను మీతో 3 hours స్పెండ్ చేశాను, మీరు చెప్పినట్టు నాకేం జరగలేదు, చేయలేదు అన్నాడు. అవునా సార్ అన్నాడు. నాకు 180 కోట్లు నష్టం వచ్చిందని చెప్పాడు. ఏంటి సార్ అన్నాడు. నేను నిమిషానికి ₹1 సంపాదించాను, మీతో 180 నిమిషాలు మాట్లాడినందువల్ల నాకు 180 కోట్లు పోయినాయి అన్నాడు. మీకు అందరికీ తెలుసు ఆయన కేఏ పాల్ గారు. కేఏ పాల్ గారు నాకు బ్రదర్ అండ్ మై క్లయింట్. అప్పుడు నాకు తెలిసింది ఒక నిమిషానికి ఆయన ₹1 నిజంగా సంపాదించాడు. ఒక దగ్గర ఒక సమావేశంలో 40 నిమిషాలు మాట్లాడితే 40 కోట్లు ఇచ్చారు. ఆ 40 కోట్లు తీసుకెళ్ళి ప్రధానమంత్రికి ఇచ్చాడు. నేను ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆయన చెప్పినందువల్ల నాకు సమయం యొక్క విలువ తెలిసింది. మీరు కూడా ఈరోజు నిన్నట్లాగా రేపట్లాగా జరిగిపోయి కాకుండా ప్రతి హాఫ్ అన్ అవర్లో అసెస్ చేసుకోండి. ప్రతి హాఫ్ అన్ అవర్లో ఏ చేంజ్ నాలో వచ్చింది, ఈ హాఫ్ అన్ అవర్లో ఏ పని చేశాను, ఈ హాఫ్ అన్ అవర్ వల్ల నాకెంత ఆనందము లేదా ఎవరికెంత ఆనందం పంచగలిగాను అని హాఫ్ అన్ అవర్ ప్లాన్ చేసుకోండి. రోజుకి 8 hours పోతే ఖచ్చితంగా 8 hours మనం స్పెండ్ చేయగలిగితే వర్క్లో 16 బ్లాక్స్ మీకు ఉంటారు. ఈ 16 బ్లాక్స్లో 16 మంచి ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందగలగాలి. అప్పుడే మీ యొక్క సమయాన్ని, అమూల్యమైన విలువైన గొప్పదైన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోనట్టు. లేదంటే బతికేస్తాం, కరోనా లాంటిది వచ్చి అలా తీసుకెళ్ళిపోతుంది. విలువ లేని బతకొద్దండి, విలువైన తెలిసినటువంటి బతకాలని కోరుతూ, ఎవ్వరు కూడా ఏ ఇటువంటి ఇబ్బంది వచ్చినా అదే పడకుండా, ఆత్మహత్యలు లేదా ఇబ్బందులు పడకుండా, అవసరమైతే మన హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ లాంటి ఎన్నో సంస్థలు చాలా వచ్చినాయి ఇప్పుడు. వాటి అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి వాళ్ళు ఆ భగవంతుని కృపతో హాయిగా ఆనందంగా బతకాలని. అలా బతకండి. ప్రతి సెకండ్ని నేను ఆనందిస్తున్నాను అని మీరు ఫీల్ అయిన రోజు నేను చెప్పిన సెకండ్ యొక్క వాల్యూ మీకు అర్థమైనట్టు. ప్రతి మనిషి నేను నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలని వచ్చినట్టు. నియమబద్ధమైన జీవితం మన మతం, హిందూ మతము కామాన్ని తప్పలేదు. దేని తప్పనిందంటే, నువ్వు నీ భార్యతో, భార్య భర్తతోటి ఎంతైనా చేయొచ్చు, పర స్త్రీలతోటి, పర వ్యక్తులతో కాదు.